భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాల్లో కానివ్వండి, మల్కాజ్గిరికి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జీఎం గారి ప్రజావాణికి రావడం జరిగింది. దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యలపైన ఈరోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా చిన్న విషయం, చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్. రోడ్డు పైన మురికి నీరు ఏవైతే తీస్తురో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు. అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు. 30-40 నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాజ్గిరి అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా. అటు వాటరు రాక, లేక ట్యాంకర్లు రాక, లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి, ఒంటి మీద పోసుకోవడానికి, గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాళ్లలో కూర్చొని సీట్లలోంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు. ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ డివిజన్ లో కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. అలాగే నూతన పైప్ లైన్లు, అనేకమైన పైప్ లైన్లు చాలా ఎలుగాదు. ఈస్ట్ ఆనందబాగ్ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, నేరేడుమెట్ కానివ్వండి, అల్వాల్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది పడి ప్రజలు చాలా ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా 2-3 సంవత్సరాలుగా వాటర్ వర్క్స్ అధికారులు అసలు శాంక్షన్స్ ఇస్తలేరు. వీటన్నిటినీ కూడా మీరు వెంటనే మరి ఎండీ గారితో పర్సూ చేసి వీటన్నిటి కూడా శాంక్షన్లు తీసుకొచ్చి ఈ పనులు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. నీవేంట పై అధికారుల దగ్గర అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం, ఎక్కడికంటే అక్కడికి వచ్చి మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఇప్పుడు యాక్చువల్లీ చేసినవి వాటికి అసలు ఎప్పటికి ఇప్పుడు వర్షాకాలము వాటర్ సప్లై లేదు. మెయిన్ గా వాటర్ సప్లై 30-40 నిమిషాలు కూడా వస్తలేదు. వాటర్ సప్లై ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ సప్లై లేదు, ట్యాంకర్ సప్లై లేదు. ఇటు